అరుణాచల శివ. గిరి ప్రదక్షిణలో అలసిపోయినప్పుడు ఆ శివయ్యే స్వయంగా ఆటో డ్రైవర్గా వస్తే, చేతిలో చిల్లిగవ్వలేని వేళ అపరిచితుడి రూపంలో వచ్చి ఆకలి తీరిస్తే, శరీరానికి వైకల్యం ఉన్న 14 కిలోమీటర్ల నడక ఎలా సాధ్యమైంది? దేవుడి ముందు నిలబడినప్పుడు ఆ భక్తురాలికి కళ్ళు ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే: నమ్మకం. ఆ నమ్మకం సృష్టించిన అపురూపమైన యథార్థ గాథలనే ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుడు ఉన్నాడా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ వీడియో చూపించండి. కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా, కాళ్ళు సహకరించకపోయినా, కేవలం ఆ శివయ్య మీద నమ్మకం ఒక మనిషిని ఎలా నడిపిస్తుందో తెలిస్తే మీ గుండె బరువెక్కుతుంది. ఇది అరుణాచల శివుడి లీలకు మన భక్తుల కన్నీటి సాక్ష్యాలు. మనలాంటి సాధారణ మనుషులు, మన ప్రేక్షకులు తమ జీవితాల్లో దేవుడు వారికి చూపిన మహిమలను, నిజమైన అనుభవాలను కామెంట్స్ రూపంలో వాళ్ళు మనతో పంచుకున్న ఈ సాక్ష్యాలు మీలో ఒక కొత్త ఆశను నింపుతాయని, మీ నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయని మా నమ్మకం. అందుకే ఈ అనుభవాలను చివరి వరకు చూడండి. ఎందుకంటే అరుణాచలేశ్వరుని నమ్మాలా వద్దా అని ఇంకా సందిగ్ధంలో ఉన్నవారికి ఇది ఒక భరోసాలా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. కొన్నిసార్లు మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తాము, కానీ కొన్ని అరుదైన సందర్భాలలో ఆ పరమాత్ముడే మనకు దర్శనమిస్తాడు. అరుణాచలం అనేది భక్తితో కూడిన క్షేత్రమే కాదు, వేలాది మందికి ఆత్మశాంతిని అందించిన ఆవాసం. రమణ మహర్షి సన్నిధిలో ఒక భక్తుడు పొందిన అటువంటి ఒక అద్భుతమైన, మనసుకు హత్తుకునే అనుభవాన్ని శ్రీ కాశీరావు గారు ఇలా పంచుకున్నారు. నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఒకసారి రమణ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్ళాను. అక్కడ కూర్చొని మనస్ఫూర్తిగా ఆ మహర్షిని మనసులో తలుచుకున్నాను. అంతే, ఆ క్షణంలో నాలో ఏదో తెలియని ఒక అద్భుతమైన పులకరింత కలిగింది. వర్ణించలేనంత ఆనందం నా హృదయాన్ని నింపేసింది. ఆ అనుభూతిని మాటలలో చెప్పలేనని అతను ముగించారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, ఆ దేవుడే మనల్ని పిలిపించుకోవాలి అంటారు. ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు, భరించలేనంత వేదనతో ఉన్నప్పుడు ఆ పరమశివుడి పిలుపు వస్తే ఎలా ఉంటుంది? కళ్ళ నిండా కన్నీళ్లతో ఆ దేవుడిని చూడాలని తపించిన ఒక తల్లి ఆవేదన ఇది. ఆ అరుణాచలేశ్వరుడి పాదాల చెంత ఒక భక్తురాలు చిందించిన కన్నీటి గాథ. అంజలి గారు తన హృదయ భారంతో ఇలా రాశారు: చాలా కాలం ఎదురు చూశాక చివరికి ఆ దేవుడి నుండి మాకు పిలుపు వచ్చింది. మొదటిసారి నా పిల్లలతో కలిసి ఆ అరుణాచల శివయ్యను దర్శించుకున్నాను. జీవితంలో మేము ఎన్నో కష్టాలు చూశాము, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాము. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు నా మనసులో ఒకటే ప్రార్థన: తండ్రి, ఇకనైనా మా కష్టాలు తొలగించు అని వేడుకుంటూ అడుగులు వేశాను. ఎంతో ఆశగా ఆ దేవుడి గర్భాలయం వరకు వెళ్ళాను. కానీ తీరా దేవుడి ముందు నిలబడినప్పుడు నాకు ఆ స్వామి సరిగ్గా కనిపించలేదు. ఎందుకంటే నా కష్టాలు తలుచుకొని ఆ దేవుడి కరుణను చూసి నా కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నాయి. ఆ కన్నీళ్ల తెరల మధ్య ఆ దేవదేవుడిని సరిగ్గా చూడలేకపోయాను. ఆ బాధ, ఆ ఆవేదన వర్ణనాతీతం. మళ్ళీ మళ్ళీ ఆ పిలుపు రావాలని, ఆ స్వామిని మనసారా చూసుకోవాలని కోరుకుంటూ ఓం అరుణాచల శివ అని రాశారు. నిజంగా ఈ కామెంట్ చదువుతుంటేనే గుండెల్ని పిండేసేలా ఉంది. ఆమె తన కష్టాలను, అవమానాలను మోస్తూ ఆ ఈశ్వరుడి పిలుపు కోసం ఎదురు చూసి చివరికి ఆ దేవుడి ముందు నిలబడినప్పుడు కలిగిన ఆ ఆవేదన, భక్తి అద్భుతం. నిరీక్షణ ఎంత భారంగా ఉన్నా నమ్మకం మాత్రం ఎప్పుడూ ఓడిపోదు. తన అల్లుడి భవిష్యత్తు కోసం ఒక భక్తురాలు ఆ అరుణాచలేశ్వరుడిని 5 సార్లు మనస్ఫూర్తిగా వేడుకొన్నారు. ఆ పట్టుదలకు, ఆ అచంచలమైన భక్తికి మెచ్చి ఆ బోలాశంకరుడు అడిగిన వెంటనే వరాన్ని ఎలా ఇచ్చారో ఆ పరమేశ్వరుడి లీలను ఆ భక్తురాలు సంతోషంగా ఇలా పంచుకున్నారు. నా అల్లుడికి ఉద్యోగం రావాలని నేను 5 సార్లు ఆ శివయ్యను వేడుకున్నాను. నా మొర ఆలకించిన ఆ కరుణామయుడు నా కోరికను నెరవేర్చాడు. ఆ తండ్రి దయవల్లే ఈరోజు మా ఇంట్లో వెలుగులు నిండాయి అని ఆమె ఎంతో భావోద్వేగంతో చెప్పారు. నిజమే కదా, ఒక్కసారి అడిగితేనే ఇచ్చేవాడు బోలాశంకరుడు. అలాంటిది 5 సార్లు ఆ కొండంత దేవుడిని నమ్ముకుని ప్రార్థిస్తే ఆయన ఎలా కాదనగలడు?
ఆమె నమ్మకమే ఈరోజు వారి కుటుంబంలో సంతోషానికి కారణమైంది. ఈ భక్తుడి అనుభవం నిజంగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శరీరానికి వైకల్యం ఉండవచ్చు, కానీ సంకల్పానికి కాదు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన స్థితిలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను ఏ అడ్డంకి లేకుండా, ఏ అలసట లేకుండా పూర్తి చేయడం సాధ్యమా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక భక్తుడి యథార్థ గాథ ఇది. ఆ అరుణాచల శివుడే స్వయంగా చెయ్యి పట్టి నడిపిస్తే ఎలా ఉంటుందో ప్రేమ్లాల్ పవార్ గారు తన అద్భుతమైన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. నేను పుట్టుకతో వికలాంగుడిని. ఈ మధ్యనే మొదటిసారిగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలని నిర్ణయించుకున్నాను. లోపల ఒకటే ఆందోళన. అసలు నేను వెళ్ళగలనా? దర్శనం ఎలా చేసుకోవాలి అని అనేక సందేహాలతో వెళ్ళాను. కానీ ఆశ్చర్యం, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి దర్శనం అయ్యేంత వరకు ప్రతి అడుగులోనూ ఆ పరమశివుడే నన్ను నడిపిస్తున్న అనుభూతి కలిగింది. ఎక్కడా ఏ ఆటంకం కలగలేదు. కనీసం అలసట కూడా అనిపించలేదు. నా వెన్నంటే ఉండి ఆ ఈశ్వరుడే నన్ను ముందుకు నడిపించాడని ఆ క్షణం నాకు అర్థమైంది. పుట్టుకతో ఉన్న లోపాన్ని కూడా భక్తితో జయించి ఆ దేవుడి కరుణను పొందిన ప్రేమ్లాల్ గారి ఈ అనుభవం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. నమ్మకముంటే ఆ కొండంత దేవుడు మనల్ని ఏ కష్టం లేకుండా దరి చేరుస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. మనం భగవంతుడిని గర్భాలయంలోనే వెతుకుతాం, కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆయనే మన దగ్గరికి వస్తాడని మీకు తెలుసా? హైదరాబాదు నుండి ఎన్నో ఆశలతో అరుణాచలం వెళ్ళిన ఒక కుటుంబానికి ఆ పౌర్ణమి రాత్రి ఎదురైన పరిస్థితులు పరీక్షగా నిలిచాయి. దారి తెలియక ఆకలితో అలమటిస్తున్న వేళ ఆ పరమేశ్వరుడి మనుషుల రూపంలో వచ్చి వారిని ఎలా చెయ్యి పట్టి నడిపించాడో ఒక భక్తురాలు తన అరుణాచల దైవిక అనుభవాన్ని ఇలా వివరించారు. మేము ఎప్పటి నుండో అరుణాచలం వెళ్ళాలనుకున్నాం. దేవుడి దయతో ఈరోజు కుదిరింది. కానీ రాత్రి 7 గంటలకు అక్కడికి చేరుకునేసరికి పౌర్ణమి రద్దీ వల్ల దారులన్నీ మూసివేసి ఉన్నాయి. ఎటు వెళ్ళాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాం. చివరికి ఒక హోటల్ దొరికింది. రాత్రి 10 గంటల తర్వాత భోజనం లేకపోయినా అక్కడ ఉన్న దంపతులు తమ చిన్నపిల్లలను పక్కన పెట్టి మరీ మా కోసం వేడివేడిగా భోజనం వండి పెట్టారు. ఆ క్షణం వారిద్దరూ మాకు సాక్షాత్తు స్వామి అమ్మవారులా కనిపించారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు దర్శనం ముగించుకొని బయటికి వచ్చాము. గిరి ప్రదక్షిణ చేయాలని ఉన్న సమయం సరిపోదని భయపడ్డాము. అప్పుడు ఒక ఆటో డ్రైవర్ మాకు పరిచయమయ్యాడు. అతడు ఎంతో మర్యాదగా మాట్లాడి మేము రెడీ అయ్యే వరకు వేచి ఉండి మమ్మల్ని దగ్గరుండి అన్ని గుడులను తిప్పించి గిరి ప్రదక్షిణ చేయించాడు. ఆ ఆటో డ్రైవర్ రూపంలో ఉంది కూడా ఆ అరుణాచలేశ్వరుడే అని మాకు అనిపించింది. అనుకోకుండా పౌర్ణమి రోజు ఆ స్వామి మాకు కలిగించిన ఈ భాగ్యం మరువలేనిది. ఇక ఈ భక్తులు పంచుకున్న అనుభవం నిజంగా కళ్ళు చెమర్చేలా ఉంది. ఆపదలో ఉన్నప్పుడు ఆ శివయ్యే ఎవరో ఒకరి రూపంలో వచ్చి ఎలా ఆదుకుంటారో ఈ కథనం ద్వారా అందరికీ అర్థమవుతుంది. దైవం మానుష రూపేణ అని ఊరికే అనలేదు. మనకి ఏ దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి ఆ పరమేశ్వరుడే మన చెయ్యి పట్టుకుంటాడు. అరుణాచలం వెళ్ళిన ఒక భక్తుడికి ఎదురైన వింత అనుభవం ఇది. చేతిలో క్యాష్ లేక ప్రసాదం కూడా దొరుకుతుందో లేదో అనుకున్న సమయంలో ఆ శివయ్యే స్వయంగా దిగివచ్చి సహాయం చేశాడు. నమ్మశక్యం కాని ఈ అద్భుతమైన యథార్థ గాథను ఆ భక్తుడు తన హృదయాన్ని కదిలించే అనుభవాన్ని ఇలా తెలియజేశారు. నేను 2025 డిసెంబర్లో మొదటిసారి అరుణాచలం వెళ్ళాను. అక్కడ ఏమీ తెలియక రూమ్ కోసం వెతుకుతుంటే ఒక వృద్ధుడు ఆటోలో వచ్చి మమ్మల్ని ఉచితంగా ఒక సేవా మండపం దగ్గర దింపాడు. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ దర్శనం ముగించుకొని ప్రసాదం కోసం వెళ్తే అక్కడ కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటామని, ఆన్లైన్ పేమెంట్స్ లేవని చెప్పారు. మా దగ్గర ఉన్న కొద్దిపాటి నగదు అప్పటికే ఖర్చయిపోయింది. ప్రసాదం దొరకదేమో అని చాలా బాధపడ్డాను. సరిగ్గా అదే సమయంలో ఎవరో తెలియని వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఏకంగా 500 రూపాయలు ఇచ్చి మీకు కావలసిన ప్రసాదం తీసుకోమని చెప్పారు. ఆ క్షణం మాకు ఆ పరమశివుడే స్వయంగా వచ్చి సాయం చేసినట్లు అనిపించింది. వారికి నమస్కారం చేసి తిరిగి వారికి డబ్బులు పంపాము. తిరుగు ప్రయాణంలో మాకు ఏదో తెలియని బాధ, మన సొంత మనుషులను వదిలి వెళ్తున్నట్లు ఏడుపు వచ్చేసింది. నా మనసు ఆ స్వామి దగ్గరే వదిలి వెళ్తున్నాను, మళ్ళీ త్వరగా పిలిపించుకో తండ్రి అంటూ భారమైన హృదయంతో వెనుదిరిగాను. ఆ భక్తుడి నమ్మకం, ఆ శివయ్య కరుణ నిజంగా అద్భుతం.
శివరాత్రి పర్వదినం. కోట్లాది మంది భక్తులు ఆ పరమశివుడి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించే సమయం. కానీ ఒక భక్తుడికి మాత్రం ఆ శివయ్య ఒక అరుదైన వరాన్ని ఇచ్చారు. 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ పిలుపు ఒక్కసారిగా రావడమే కాకుండా కేవలం 3 గంటల వ్యవధిలో 3 సార్లు ఆ దేవదేవుడి దివ్య దర్శనం లభించడం సాధ్యమేనా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ అరుణాచలేశ్వరుడి లీలను చూద్దాం. అశోక్ గారు తన పరమానందాన్ని ఇలా పంచుకున్నారు. 2026 శివరాత్రి సోమవారం నాడు జరిగిన ఆ అద్భుతాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. అది నా జన్మ సుకృతమని భావిస్తున్నాను. దాదాపు 5 సంవత్సరాల నుండి అరుణాచలం వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. కానీ ఈసారి ఆ స్వామి నుండి పిలుపు వచ్చింది. నేను వెళ్ళడమే కాకుండా శివరాత్రి రోజున 3 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం 3 సార్లు లభించింది. గిరి ప్రదక్షిణ చేసి ఎంతో సంతోషంగా ఆ శివయ్యను దర్శించుకున్నాను అని ఎంతో భక్తితో తెలియజేశారు. చూశారు కదా, మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆ స్వామి పిలిచినప్పుడే మనకు ఆ భాగ్యం కలుగుతుంది. 5 ఏళ్ల నిరీక్షణకు ఫలంగా శివరాత్రి రోజే 3 సార్లు దర్శనమిచ్చి ఆ పరమేశ్వరుడు అశోక్ గారిని కరుణించారు. ఆ అరుణాచలేశ్వరి కృప అందరిపైన ఉండాలని కోరుకుందాం. ఇక వీరభద్ర గారు పంచుకున్న ఈ అనుభవం గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడు తెలుసుకోవలసిన ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే కేవలం 14 కిలోమీటర్ల నడక మాత్రమేనా? లేక ఆ ఈశ్వరుడితో మనం జరిపి ఒక నిశ్శబ్ద సంభాషణ? చాలామంది గిరి ప్రదక్షిణను ఒక పనిగా భావించి పోటీపడి వేగంగా పూర్తి చేయాలని చూస్తారు. కానీ నిజమైన భక్తితో మౌనంగా ఆ శివయ్యను తలుచుకుంటూ చేసే ప్రదక్షిణ అనుభూతే వేరు. గిరి ప్రదక్షిణలో ఉండవలసిన అసలైన క్రమశిక్షణను గుర్తు చేసి ఒక భక్తుడి నిజాయితీతో కూడిన అనుభవాన్ని చూద్దాం. అయ్యా, మీరు వీడియోలో చెప్పే విషయాలు అక్షర సత్యాలు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది మౌనంగా ఉండరు. గుంపులుగా వెళ్తూ అనవసరంగా మాట్లాడుకుంటూ పక్కవారిని హేళన చేస్తూ వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళేవారు తాము 3 లేదా 4 గంటల్లోనే ప్రదక్షిణ పూర్తి చేశామని చెప్పుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. వీరభద్ర గారి మాటల్లో చెప్పాలంటే, అష్టలింగాలను దర్శించుకుంటూ మనసులో శివనామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఇంకా ఆయన తన అనుభవాన్ని చెబుతూ, నేను ఉదయం 4 గంటలకు ప్రదక్షిణ మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి 11 గంటల 30 నిమిషాలు అయ్యింది. అంటే దాదాపు 7.5 గంటల సమయం పట్టింది. అప్పుడే ఆ ప్రదక్షిణలో ఒక పరిపూర్ణత, ఆత్మతృప్తి లభించాయి అని ఆయన పేర్కొన్నారు. కేవలం నడక కోసం కాకుండా ఆ శివయ్య అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో సమయం కేటాయించి ప్రదక్షిణ చేయడమే నిజమైన భక్తి. వీరభద్ర గారు చెప్పిన ఈ మాటలు గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు. గిరి ప్రదక్షిణ అంటే కేవలం ఆ కొండ చుట్టూ తిరగడం మాత్రమే కాదు, మన జీవిత గమనాన్ని మార్చే ఒక అద్భుత ప్రయాణం. అడుగు తీసి అడుగు వేస్తుంటే మనలోని అజ్ఞానం తొలగిపోయి దైవత్వం ఎలా సిద్ధిస్తుందో ఈ భక్తురాలి అనుభవం వింటే మనకు అర్థమవుతుంది. 5 ప్రదక్షిణలు, 5 గొప్ప మార్పులు. నేను ఇప్పటి వరకు అరుణాచలంలో 5 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను. ఆశ్చర్యం ఏమిటంటే నేను చేసిన ప్రతి ప్రదక్షిణకు నా జీవితంలో ఒక్కో మార్పు జరుగుతూ వచ్చింది. నా కష్టాలు తీరడమే కాదు, నా ఆలోచన విధానంలో కూడా ఎంతో ప్రశాంతత లభించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ ఆ స్వామిని నమ్ముకుంటే చాలు. అందుకే ఆమె ఎంతో నమ్మకంతో చెబుతున్నారు, ఏదైనా సరే ఆ స్వామి తర్వాతే ఇంకెవరైనా. అవును, ఆ అరుణాచలేశ్వరుడే మన సర్వస్వం. చంద్రశివాని గారిలాగే ప్రతి భక్తుడు ఆ గిరి ప్రదక్షిణతో తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుందాం. ఒక భక్తుడు తనను కన్నతల్లి మీద, తన ప్రాణ సమానమైన పిల్లల మీద ప్రమాణం చేసి ఒక నిజాన్ని చెబుతున్నారంటే ఆ దైవం ఆయన జీవితంలో ఎంతటి అద్భుతాన్ని సృష్టించి ఉండాలి. అసాధ్యం అనుకున్న కోరిక వారం రోజుల వ్యవధిలోనే, అది కూడా తను కోరుకున్న తేదీనే నెరవేరడం సామాన్యమైన విషయం కాదు. అరుణాచల శివుడు ఆ కొండ రూపంలో మన కళ్ళ ముందే ఉన్నాడని నిరూపించే ఒక మహా అద్భుతమైన సాక్ష్యం ఇది. వెంకటేష్ గారు తన ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు. నేను కన్నతల్లి సాక్షిగా నా 2 పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను కోరుకున్న కోరిక చాలా కష్టమైంది. ఇది అసలు నెరవేరదని నేను అనుకున్నాను. కానీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారం రోజుల లోపే
నేను ఏ తేదీనైతే కావాలని కోరుకున్నానో అదే తేదీ అదే నెలలో నా కోరిక నెరవేరింది. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఆ అరుణాచల శివుడు గిరి రూపంలో మనకు కనిపిస్తున్నాడని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. నమ్మకంతో అడుగు వేస్తే ఆ కాలభైరవుడు కాలంతో పని లేకుండా మన కోరికలను ఎలా నెరవేరుస్తారో ఈ అనుభవం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇవి కేవలం మన ఛానల్లో కామెంట్స్ రూపంలో పంచుకున్న భక్తుల అనుభవాలు మాత్రమే. కానీ ఇలాంటి దైవిక అనుభవాలను అనుభవించిన వారు ఎంతోమంది ఉంటారు. ఈ భక్తుల అనుభవాలు మనకు చెప్పేది ఒక్కటే: నమ్మకం బలంగా ఉంటే అద్భుతాలు వాటంతటవే జరుగుతాయి. మన ప్రార్థనలో నిజాయితీ, మన నమ్మకంలో స్థిరత్వం ఉన్నప్పుడు ఆ దైవశక్తి ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకుంటుంది. ఈ అనుభవాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు కూడా ఇలాంటి దైవిక అనుభవాలు ఎదురైతే ఏ దేవుడి మీద నమ్మకమైనా కూడా రాయండి. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. కనుక మీరు జరిగిన అనుభవాలను దయచేసి మాతో పంచుకోండి. మీ కథ మరో నలుగురికి స్ఫూర్తినివ్వచ్చు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టొచ్చు. బహుశా మీ కథ కూడా మన నెక్స్ట్ వీడియోలో ఉండొచ్చు. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అరుణాచల శివ.